సో 2B అనేది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో సెక్షన్ వెన్ the offer when the person to whom the proposal is made signifies the assistance thereto. The proposal is said to be accepted. A proposal when accepted becomes a promise. ఏదైనా ప్రపోజల్ ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తే దాన్ని ప్రామిస్ అవుతుంది అని చెప్తున్నాడు. ఇది 2B సెక్షన్ ప్రకారం ఉన్న డెఫినేషన్. సో ఎసెన్షియల్ ఆఫ్ ఎ వ్యాలిడ్ యాక్సెప్టెన్సీ. అసలు యాక్సెప్టెన్సీ అంటే ఏంటన్నది సెక్షన్ 2Bలో మనకు అర్థమైంది కదా. సిగ్నిఫైన్స్ లైక్ ఒక ప్రపోజల్ని ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో, ఏదైతే యాక్సెప్ట్ చేసినప్పుడు ప్రామిస్ అవుతుందో ఆ యాక్సెప్టెన్సీని మనం సెక్షన్ 2B ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం అనుకుంటాం. యాక్సెప్టెన్సీ మస్ట్ బి అబ్సల్యూట్ అండ్ అన్క్వాలిఫైడ్. అబ్సల్యూటెన్సీ అంట ఎప్పుడు అబ్సల్యూట్గా ఉందంట, కరెక్ట్గా అండ్ అన్క్వాలిఫైడ్ అయిపోకుండా ఉండకూడదంట. హ్యాడ్రీ మెన్షన్ డిఫెండెంట్ మేడ్ అన్ ఆఫర్. ఏం చేస్తానికి? తను ఒక ప్రాపర్టీని £1000కి అమ్మడానికి హైడీకి అనుకున్నాడు. కౌంటర్ ఆఫర్లో ఏమొచ్చింది? 950 అంటే 50 రూపీస్ తక్కువ దగ్గర ఇద్దరికి గొడవ వచ్చింది. ఓనర్ ఒప్పుకోలేదు. హైడీ మాత్రం కోర్టుకి వెళ్ళాడు. అప్పుడు కోర్టు ఏం చెప్పింది అనుకున్నారు? ఈ ఎస్టేట్ కొనడానికి నీకేం పత్రాలు లేవు, పత్రాలు రాసి ఇవ్వలేదు, అది నీకే అమ్ముతానని చెప్పి. సో ఇట్స్ దేర్ విష్, ప్లెయింటిఫ్ విష్. మీరంతా ఆలోచించక్కర్లేదు. దెర్ ఈజ్ నో ఎనీ పాయింట్ టు డూయింగ్ ఇట్ అంటూ చెప్పింది. సో యాక్సెప్టెన్సీ మస్ట్ బీ కమ్యూనికేటెడ్. అసలు యాక్సెప్టెన్సీ అనేది కరెక్ట్గా కమ్యూనికేట్ చేయాలన్నమాట. Very mental acceptance is not an acceptance, some visibility reality. There is no requirement for communication of acceptance general offer. సో ఏదైనా జనరల్ ఆఫర్లో మీరు అంతా కమ్యూనికేషన్ పెట్టి అన్నీ చేసి అంత యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. భోజన్ అండ్ వర్సెస్ మెట్రో రైల్. So the manager of the railway company received a draft agreement regarding the supply of the coal. The manager marked a draft on the word approved, but the same drawer cooked off his table and forgot all about this. Held that there is no contract between parties and acceptance was just communicated. So acceptance communication must be communication అనేది ఒక మెంటల్ యాక్సెప్టెన్సీ. కానీ దీన్ని కోర్టుకి అప్లై చేయాలంటే మీ దగ్గర ఒక కాగితాలు ఉండాలి, వాళ్ళిద్దరు ఒప్పుకున్నారని ఒక ప్రూఫ్ ఉండాలి. సో అప్రూవ్డ్ అన్నది ఒక ప్రూఫ్ లేకుండా అన్నది మనం తీయలేము. సో సప్లై ఆఫ్ కోల్ కోసం చెప్పాడు, అండ్ కోల్ అంతా కొనేయచ్చు అంటే అనుకున్నాడు. కానీ యాక్సెప్టెన్స్ ఎప్పుడంటే ఎప్పుడైనా వినప్పుడు చెప్తున్నా యాక్సెప్టెన్స్ ఈజ్ అబ్జెక్టెడ్ టు అ కాంట్రాక్ట్ ఈజ్ నాట్ యాక్సెప్టెన్స్. If the acceptance has been given subject to the contract or subject to the approval of certain persons, if not effects, such acceptance will be creating binding and contract until the formula